హలో అండి, అందరికీ వెల్కమ్ టు లైఫ్ విత్ సుహి. ఈరోజు మనం ఇంట్లోనే పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో నేను 2 కప్స్ ఆఫ్ ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను, అంటే బొంబాయి రవ్వ. అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా తీసుకుంటున్నాను. మనమందరం పానీపూరి అంటే మొత్తం మైదా పిండితోనే చేస్తారు అనుకుంటాం కదా, కానీ యాక్చువల్లీ అది ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ రవ్వతోనే చేస్తారు. బయట తినే పానీపూరి చాలా అన్హైజీన్ అని చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా పిండి యూస్ చేస్తున్నాను. దీని బదులు మనం గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మంచిగా మన చపాతీ ముద్ద ఎలా తయారవుతుందో అలా ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఒకేసారి వాటర్ పోసేసుకోవద్దు, కొంచెం కొంచెంగా తీసుకుంటే ఆ రవ్వ ఎక్కువ పీలుస్తూ ఉంటుంది. ఇలా ముద్దలాగా ఈ డౌని మనం బాగా నీట్ చేసుకొని ఒక ½ అవర్ టు 1 అవర్ పాటు ఒక తడి బట్ట వేసి నానబెట్టాలి. ఇప్పుడు మనం వాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక కప్ ఆఫ్ మింట్ లీవ్స్, పుదీనా తీసుకున్నాను. అందులోకి ఒక కప్ ఆఫ్ కొత్తిమీర, అలాగే 2 to 3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. ఇందులోకి కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మనము మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా పేస్ట్లా తయారైపోతుంది మనకి. ఇందులో ఇప్పుడు చూసారు కదా, పేస్ట్లా అయిపోయింది. ఇందులో ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత దీంట్లో వచ్చే పిప్పి ఉంటుంది కదా, ఇది పక్కకు పెట్టుకోవాలి మనము. ఇప్పుడు ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో, మనం కొత్తిమీర పుదీనా పేస్ట్ వాటర్ ఉన్నాయి కదా, ఇందులోకి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. ఇందులో కొంచెం కారం, అలాగే కొంచెం టామరిన్ ముందుగా నానబెట్టుకొని వాటర్ తీసి పెట్టుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొరియాండర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను. ఇందులో ఖచ్చితంగా మనం బ్లాక్ సాల్ట్ యాడ్ చేయాలి, అయితేనే బయట తినే పానీపూరి టేస్ట్ వస్తుంది. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. కావాలంటే ఇందులో కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం నీట్ చేసి పెట్టుకున్న డౌ ఉంది కదా, దాన్ని మంచిగా పెద్ద చపాతీలాగా చేసుకోవాలి. మరీ లావుగా కాదు, మరీ సన్నగా కాకుండా చేసుకోవాలి. ఇది కొంచెం మిస్టేక్ అయినా కూడా మనకు పూరి మెత్తగా వచ్చేస్తుంది, లేకపోతే పొంగదు. ఇలా పెద్ద చపాతీలా చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని పూరీ సైజులో ఏదన్నా తీసుకొని ప్రెస్ చేసుకోవాలి. నేను ఇక్కడ వాటర్ బాటిల్ క్యాప్ తీసుకున్నాను. ఇలా అయితే ఈజీ అయిపోతుంది కదా మనకి, చాలా పూరీలు ఒకేసారి చేసేసుకోవచ్చు. ఈ క్యాప్ తీసుకొని ఇట్లా ప్రెస్ చేసేసుకున్నాను. షార్ప్ ఎడ్జ్ ఉన్నది తీసుకుంటే ఈజీగా కట్ అయిపోతుంది. ఇక్కడ నేను ఇక్కడ 2 సైజెస్ తీసుకున్నాను. గ్లాస్తో ట్రై చేసేసరికి అవి చాలా పెద్దగా వచ్చేసినాయి. ఇలా ఎక్స్ట్రా డౌని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. మళ్ళీ దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని నీట్ చేసుకుంటే మళ్ళీ పూరీ చేసుకోవడానికి మనకి యూస్ఫుల్గా ఉంటుంది అది. ఇప్పుడు ఈ పూరీ ఫ్రై చేసుకోవడానికి ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఈ పూరీలు వేసేసుకోవాలి. కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే పూరీలు పొంగుతాయి. 2 సైడ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి. పూరీ మనం ఎక్కువసేపు చేసి పెట్టుకుని ఆయిల్లో వేస్తే కనుక పొంగవు. కాబట్టి పూరీ చేసి పెట్టినాక దానిపైన ఏదైనా క్లాత్ కప్పి పెట్టుకుంటే బాగుంటుంది, ఆరిపోకుండా ఉంటాయి పూరీలు. ఇలా క్రిస్పీగా పూరీ రెడీ అయిపోయినట్టే. కొంచెం మిస్టేక్ చేసినా మనకి క్రిస్పీనెస్ రాదండి, చాలా జాగ్రత్తగా చేయాలి.
ఇప్పుడు మనం దీంట్లోకి స్టఫింగ్ రెడీ చేసుకుందాము. ఒక 2 బాయిల్డ్ పొటాటోస్ తీసుకొని వాటిని మంచిగా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్నాక ఇందులోకి కొంచెం సాల్ట్, ఇందులోకి కొంచెం జీరా పౌడర్, ఇంకా కొంచెం కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇందాక మనం కొంచెం లెఫ్ట్ ఓవర్ పల్ప్ పక్కకు పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే కొంచెం ఇందులోకి బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం టేస్ట్కి సరిపడా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి మీరు ఒక్కసారి టేస్ట్ చేసుకొని అవసరమైతే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి, లేదంటే ఆప్షనల్ అది. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మన పానీపూరి మిక్స్ రెడీ అయిపోయినట్టే. మీకు కూడా టైం ఉన్నప్పుడు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.